దేవుని దగ్గర ఎదుగుతూ ఉందో, ఇదిగో ఏ బిడ్డ అయితే దేవునిలో బలంగా వాడబడుతున్నారో, ఏ బిడ్డలైతే దేవునిలో ఎదుగుతూ ఉన్నారో, ఏ బిడ్డలైతే దేవునిలో అధికమైన పరిచయను కలిగి చేస్తూ ఉన్నారో, ఎవరైతే దేవునిలో ఆసక్తిని కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన సేవ చేయాలని భారమును కలిగి ఉన్నారో, దుష్టుడు వీరినే పట్టుకుంటూ ఉంటాడు. అయితే దుష్టుడు ఎక్కువగా ఉపయోగించేది ఏమిటంటే, అపవాది వాడు ఎక్కువగా ఉపయోగించే ఏమిటంటే, వాడు వేటిని మన కళ్ళెదుట పెడతాడంటే, వేటినండి, దేవుని కన్ను దృష్టికి ఏది వ్యతిరేకమై ఉందో వాటిని మన కన్నుల ఎదుట పెడుతూ ఉంటాడు. దేవుని కన్ను దృష్టికి ఏది చెడుతనముగా ఉన్నదో, దేవుని కన్ను దృష్టికి ఏది మంచిది కాదో, దేవుని కన్ను దృష్టికి అది ఏదైతే వ్యతిరేకమైనది ఉంటుందో వాటినే అపవాది వాడు మన కన్నుల ఎదుట పెట్టి అవి అందముగా కనబడేటట్టు చేస్తూ ఉంటాడు, అవి చక్కగా కనబడేటట్టు చేస్తూ ఉంటాడు. వాడు మన కన్నుల ఎదుట పెట్టి మనల్ని ఆకర్షించడానికి చేస్తూ ఉంటాడు. వాడికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.